వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. పొంగలి చేస్తున్నానండి. 2 బియ్యం అయితే 1 పెసరపప్పు వేసుకోవాలి. ఇవి బాగా కడిగాలండి. 2-3 సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇలా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. వాటర్ పోయకుండా పక్కకు పెట్టేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగించుకోవాలి. తరిగిన అల్లం ముక్కలండి. అల్లం పీసెస్ సన్నగా తరుక్కోవాలి. ఇది కొద్దిగా నెయ్యిలో వేయించుకోవాలి. కొద్దిగా ఎరగేయించుకోవాలి. బాగా సన్నగా తరగాలండి. ఎరగేయించుకోవాలి. ఎరగేయించుకున్న తర్వాత దీనిలోనే బియ్యం వేసి, ఇప్పుడు కడిగిన బియ్యం ఉన్నాయి కదండి, అవి వేసి దీనిలో ఏం చేస్తాను. బాగుంటుందండి పొంగలి ఇలా చేసుకుంటే. బియ్యం కడిగి పక్కకు పెట్టేసి ఈ అల్లం కొంచెం వేయించుకున్నాక దీనిలోనే మనం బియ్యం వేసి వేయించుకోవాలి నెయ్యిలో. తిన్నాం కదండి, దీన్ని వేసేసి వేయించాలి. కొంచెం బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కుక్కర్లో వేసి పొంగల్ చేయాలి. 1కి 3 లాగా వేసుకోవాలండి. ఈ అల్లము వేయించడం వల్ల పొంగలి మొత్తం బాగా అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. నెయ్యిలో వేయించడం వల్ల పొంగలి కూడా బాగా టేస్ట్ ఉంటుందండి. పొంగలి గట్టి పడదు. మొత్తము ఇట్లా ఏం చేసి పొంగలి చేస్తే మనకి పొంగలి బాగా కొద్దిసేపటి వరకు కూడా, సాయంత్రం వరకు కూడా గట్టి పడదండి. బాగుంటది. ఎలా చేసింటే అలానే ఉంటది పొంగలి. ఒకటికి 3 అండి. ఇట్లా పెండ్లంలోనే మనము నానబెట్టి పెట్టుకుందామండి. బియ్యం అనేది కొంచెం పెన్నానికి ఉండి కదా, కొంచెం నీళ్ళు దీలనే వేసి కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుంది. చట్నీకి కొద్దిగా నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు అవన్నీ వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు అండి వేయించుకొని పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి. చట్నీకి కొంచెం పచ్చిమిరపకాయలు వేయించుకుంటే, ఎండాకాలం కదా మనకు చట్నీ అనేది తొందరగా ఖరాబ్ కాదండి. పచ్చి కొబ్బరి అవన్నీ వేస్తాం కాబట్టి. పచ్చి కొబ్బరి బాగుంటుంది చట్నీ. పొంగలికి పచ్చి కొబ్బరి చట్నీ బాగుంటుందండి. ఎక్కువ వేయించకూడదు. పుట్నాలు కూడా వేయించుకోవాలి. కొబ్బరికి తగ్గట్టు వేసుకోవాలండి పుట్నాలు. పెన్నంకున్న ఆయిల్ కూడా వెళ్ళిపోతుంది. మనం ఇట్లా వేయించుకుంటే ఒక్కొక్కసారి మనకు పుట్నాలు శనగపప్పు వాసన వస్తుంటాయండి. ఇట్లా కొంచెం వేయించితే కూడా మనకి చట్నీ తొందరగా మెత్తగా అయిపోతుంది. వేస్తానండి, బాగుంటుంది చట్నీకి. జీడిపప్పు, ఉప్పు, ఇవి కొంచెం చల్లగైన తర్వాత చట్నీ వేసుకోవాలండి. ఈ వేడి మీద వేస్తే చట్నీ బ్లాక్ వస్తుంది అండి. అంతా బియ్యము పప్పు ఈక్వల్ చేసి కుక్కర్ పెట్టేయాలండి. ఒక్క విజిల్ వస్తే చాలండి. ఒక్క విజిల్ తెచ్చుకోవాలి అండి. ఉప్పు, సాల్ట్ మర్చిపోయినాను. 1 స్పూన్, ఎక్కువ వేసుకోకండి పొంగలికి. మళ్ళీ వేస్తున్నానండి. 1 విజిల్కి చట్నీకి పోపు పెడతానండి. చట్నీకి పోపు పెట్టేస్తాను. చట్నీకి పోపు అండి. కొంచెం ఇంగువ వేస్తానండి.
కొద్దిగా రెడ్డిగా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే కొత్తిమీర పడేయకూడదండి, పడేయరు. చిన్నగా కట్ చేస్తే వేరేదిక వీలుండదు. బాగా కలుసుకోవాలండి చట్నీ. పెండింది చట్నీ పక్కకు పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు పొంగలికి పోపేస్తానండి. పొంగలి మళ్ళీ ఉడికించుకోవాలి కదా, అది చూపిస్తాను. గుమ్మరించుకోవాలండి. పోస్తాను. పాలు వేస్తే చాలా బాగుంటుంది. చూడండి, 3 పోస్తే వేసుడు కూడా అంతా గుంజేసుకైంది. వేస్తున్నానండి పాలు వేస్తే చాలా బాగుంటుందండి పొంగలి. బా ఎంత మంచిగా పొంగలి ఉత్తది, ఇంకా పోపు వేయకముందు ఇంత వాసన వస్తుంది. మగ్గించాలండి బాగా, కొంచెం బాగా మగ్గిస్తే అంటే చిన్నగా పెట్టుకొని మగ్గించాలండి. తెల్లగా వస్తుంది అనమాట. మనకు పాలు వేసుకుంటే పొంగలి చూసేకి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. తెల్లగా చాలా బాగుంటుంది. ఇంత మాత్రం ఉండాలండి, మరీ గట్టిగా ఉండకూడదు. మనం తినే వరకు సరిపోతుంది. ఇంత మాత్రం ఉండాలి. మగ్గిపోయిందండి, తీస్తాను. మరి ఇష్టం ఉంటే కొంచెము నెయ్యి, కొంచెం నూనె కూడా వేసుకోవచ్చండి. నేను మాత్రం మొత్తం నూనెనే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలండి, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు. మిరియాలండి, మిరియాలు ఒక 10. కొంచెం పసుపు లైట్గా పసుపు వేసుకోవాలండి. కాదు మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. కొంచెము కొత్తిమీర, కరివేపాకండి. కొద్దిగా ఇంకో అయిపోయింది, నిండుకుందండి. దీంట్లో గుమ్మరిచ్చేస్తానండి, పొంగల్లో గుమ్మరిస్తాను. పోపు వేసుకున్నాం కదండి, అంతా కలిపేస్తాను. పోపు వేసినాను, అంతా కలిపేసి మళ్ళీ చూపిస్తాను. అంతా కలుపుకోవాలండి. అంతా కలిపేసుకున్నాము, అయిపోయిందండి పొంగల్ చేసేది. ఇలా చేసుకోండి, పాలు వేసుకొని చేస్తే చాలా బాగుంటుందండి పొంగలి. చూసి చెప్తానండి. సూపర్ ఉంది పొంగలి, భలే ఉందండి, భలే కుదురుతుందండి. నేను చేస్తే బాగుంది కదండి, కరెక్ట్గా సరిపోయింది. ఇట్లా వేడిది చేసుకొని తినాలండి. పాలు వేసుకొని చేయండి, చాలా బాగుంటుంది పొంగలి. ఎక్సలెంట్ ఉందండి.